మల్లారెడ్డి ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మంచి కూడా సంతోషం కూడా రైతులు సంతోషంగా ఉంటే ఇట్లా ఎండలు నిలబడతాం. ఎండలో నిలబడరా? ఏమైంది? ఏముంది ఒడ్లు పంటమంతే కొంచెం సరిగ్గా లేరైరి ఇవి పట్టాలంటుర్రి ఇవన్నీ చేయాలంటుర్రి అన్నీ చేయాలంటుండ్రి. ఎన్ని ఎకరాలు పండించినావు? 3 ఎకరాలు పెడితే 1.5 ఎకరం ఎండిపోయింది. ఎండిపోయిందా? ఎందుకే? నీళ్ళు లేక. నీళ్ళు లేదు, వాటర్ రావట్లేవా? వాటర్ ఎందుకు రావట్లేదు? బోర్లు పెడతలేవా? బోర్లే కాలం లేక నీళ్ళు, వర్షం లేక. మరి నీళ్ళు మీ ఇక్కడ నుంచి కాలువల నుంచి రావేమో మీకు? కాలువలు మాకు బిక్కేరు ఉంది కానీ కాలువలు ఇటేలు. బిక్కేరు. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఉంది, అన్ని ప్రభుత్వాలకు ఇచ్చే ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం చక్కగా చేసింది, ఆ ప్రభుత్వం చేయకపోయింది. కానీ వీళ్ళకు రైతులకు హామీలు ఇచ్చారు, నెరవేరుస్తుర్రా? రుణమాఫీ, రైతు భరోసా ఏం కొన్ని చేసిరు, కొన్ని చేయలే. గద్దే అంతేనా? కొన్ని చేసిరు, కొన్ని చేయలేదు. వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉంది, రాణాలు బాధపడతారు. పడరా మరి? అంతే ఇబ్బంది పడుతున్నారు. ఏమేమి పంటలు వేస్తావు నువ్వు? పత్తి, అన్ని పంటలు వేస్తాను. పత్తి, వరి, పత్తి, కంది. మంచిగా వచ్చిందా దిగుబడి? మరి ఈ ఒడ్ల పంట పోయింది. ఒడ్ల పంట పోయింది, నీళ్ళు లేక. నాటు పెట్టినాక వెళ్ళిపోయింది. మరి బోనస్ ఇస్తున్నారు, ఇస్తారా? మరి బోనస్ ఏం లేదు. ఈ సన్నోళ్ళకి ఇస్తామని కానీ దొడ్డోళ్ళకి ఏం లేదు. దొడ్డోళ్ళకి ఏరట్నా? అప్పుడు ఇస్తా అన్నారు కానీ ఏ ఒడ్లకైనా? ఏ దొడ్డోళ్ళకి ఏం లేదు. దొడ్డోళ్ళకి ఏమి ఇస్తలేదు. రాసి పెట్టారు కూడా వాడు రాసి పెట్టిరా? ఎంత పలుకుతుంది రేటు? 23 కట్టిస్తున్నారు. మీకు బోనస్ ఇస్తే కొంచెం మీకు భరోసా ఉంటుండేనా? ఉంటుంది కానీ లేదుగా. కానీ రైతులను ఆదుకోవాలి కదా. మరి ఇట్లాంటి మీకు నష్టం వచ్చింది, బోనస్ ఇచ్చినా కూడా మీకు ఇప్పుడు వాళ్ళు ఎండిపోయినానికి వచ్చి మాట్లాడి చూసుకొని ఏవో తిరిగి పొలాలు ఎవరు ఎండిపోయినాయి ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఇస్తారా నమ్మకం. వాళ్ళు మందలిసే మానవులు లేరు. మందలిస్తలేరా? మందలిసే మానవులు లేరు. ఎవరు ఇస్తారు? ఎందుకు మందలిస్తలేరా? మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే సామీలు. వస్తలేడా? వస్తే వాళ్ళకి మీ నుంచి ఆదేశాలు వస్తాయి వచ్చేది. ఓట్లో మస్తు వస్తారు ఉంటారు, అట్లప్పుడు వస్తారు, అప్పుడప్పుడు వచ్చిపోతారు. కానీ ఇంకా ఆదేశాలు ఏం లేవు. ఆదేశాలు ఏం రాలేదు. చాలా మంది ఎండిపోయినాయి, ఒక్కందేనా? చాలా మంది పోయినాయి. చాలా మంది ఎండిపోయినాయి. మరి మీ రైతులందరూ కలిసే ప్రయత్నం చేయలేరు ఎమ్మెల్యే? ఇక మాదే ఎండిపోయింది, మేమేం చేయమంటు. నా పొలం కూడా మస్తు ఎండిపోయింది, మేమేం చేయమంటుండే. ఆయన ఎవరు? మీ ఎమ్మెల్యే? నాదే 20 ఎకరాల పొలం ఎండిపోయింది, నేనేం చేయ అంటుండే. అట్లయితే ఎట్లా మరి? ఆయన 20 ఎకరాలు అంటే ఎమ్మెల్యే ఆయన. మరి మీ ఇక మీ అట్లా అన్నప్పుడు ఏం సమాధానం చెప్తాం? అంతే అంటూ ఆదుకోవాల్సిన వాళ్ళే మీకు. ఇప్పుడు చెట్టు నీడ పోతే చెట్లు నుంచి చెట్టే రావద్దు అంటుండే. అట్లా ఏం చెప్పగలుగుతాం? అంతే అంటూ మన బతుకు మనం ఏడవలసిందే. మార్పు రావాలని వేసిరుగా. ఎవరైనా నమ్ముతాం కదా ఒకసారి. ఇప్పుడు నమ్మిరా? మంచిగా ఉందా మరి? నమ్మితే ఎవరైనా అంతే ఉంటుంది ఇక టైం అంటూ మళ్ళీ